ఓం శ్రీ నమో వెంకటేశయ్య. ఆర్మూర్ జెండా జాతర అనేది ఒక పెద్ద ఎమోషన్ అందరికీ. ఎందుకంటే దానికోసం ప్రతి సంవత్సరం వెయిట్ చేసే వాళ్ళం చిన్నప్పటి నుండి. ఇప్పటికీ ఇంకా ఎగ్జైట్మెంట్ అనేది అలానే ఉంటుంది. మీకోసం కొంచెం ఇన్ఫర్మేషన్ కొందరు మాటలు చెప్పాలనుకుంటున్నా, ఒకసారి వినండి. జెండా అంటే ఆడబిడ్డే, మా కులము మంగళోళ్ళము. మా పిల్లలు దీటి పడతారు, సిద్ధే దీటి నూనె పోస్తారు. దాని మీద ఆ నూనె కూడా పిల్లలకు అంటుతారు. మంచిదని మాకు మంచిగానే అనిపిస్తుంది. సంవత్సరంకి వస్తారంటే ఇప్పుడు 60 సంవత్సరాలు నేను పుట్టి. ప్రతి సంవత్సరం కూర్చుంటుంది. ఏడాదికి ఒకసారి శ్రావణ మాసంలో కూర్చుంటుంది. మేము మంచిగానే పోతాము. జెండా జాతరలో దేవుని దర్శనం చేసుకుంటాము. పిల్లల్ని మా బిడ్డల్ని తీసుకొని వెళ్ళి చిన్నగుడంగా. ఇప్పుడు మా బిడ్డలకు కూడా పిల్లలు అయిపోయినారు. పిల్లలు మన్మలు అందరు వస్తారు. అందరం పోతాము. మంచిగా జరుగుతుంది. మా ఇంటి దగ్గరనే అందుబాటులో మాకు నిలబడుతుంది. ఒకసారి ఇక్కడ మా దగ్గర వెంకటేశ్వర స్వామి నేను నచ్చిన సంది చూస్తున్నా. అయితే ఎప్పుడు గుడికి పోతాము వస్తాము. శ్రావణ మాసం అప్పుడు ప్రత్యేకంగా సంవత్సరంకి ఒకసారి కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత 11 రోజులు అయిపోయిన తర్వాత అంకాపురం వెళ్తుంది. అంకాపురం నుండి నిజామాబాద్ పోతుంది. నిజామాబాద్ నుండి తిరుపతి పోతుంది. ఇది ప్రత్యేకమైన జెండా, ప్రత్యేకమైన పూజ కాబట్టి వెంకటేశ్వర స్వామి నమ్ముకున్నంత బంగారం అన్నది లేదని అంటారు. నా బిడ్డకి పెళ్లి చేసిన, కొడుకు పుట్టిండు. మళ్ళీ సెకండ్ బిడ్డకి పెళ్లి చేసిన, అంత మంచిగానే ఉన్నది. ప్రెగ్నెంట్ ఇప్పుడు నా బిడ్డే, ఇంకా చిన్న బిడ్డకి కూడా కావాలని నేను అనుకుంటున్నా. నాకు మంచిగా అనిపిస్తుంది.